ఇప్పుడు ఇప్పుడు ఆయన మొహిద్దీన్ గారు చెప్తున్నారు ఏమని, 304 సెక్షన్ వేసి రాజకీయంగా కక్ష సాధించడానికి కుటుంబాన్ని అందరినీ కూడా ఆ, మీద కేసులు పెట్టారు అని చెప్పేసి. అసలు వీళ్ళు అసలు కొంచెం కూడా మానవత్వం ఉండి మాట్లాడుతున్నారా అంటే వీళ్ళు నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు రాజకీయ కక్ష ఏంటండి? ఇప్పుడు వీళ్ళ నాయకులు బోల్డ్ మంది ఉన్నారు. అన్ని నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో కూడా వీళ్ళ నాయకులు ఉన్నారు. అప్పలరాజు మీదే ఎందుకు కక్ష పెడతారు చెప్పండి? ఆయన అప్పలరాజు కొడుకు అరవర్మ బైక్ కొట్టి అతని పాపం నిరుపేద గొర్రెల కాపరిని చంపేయటం నేరం కాదా? అది నేరం కాదండి అది. అట్లాగే ఎవరినో తీసుకొచ్చి సిద్ధార్థ అనే ఫ్రెండ్ని తీసుకొచ్చి సాక్ష్యాలను తారుమారు చేసి ఇతనే చేశాడని చెప్పేసి పెట్టడం నేరం కాదా? అది నేరం కాదా? అది నేరం అవుదా అది? సార్ ఇంకొకటి డబ్బులు ఇచ్చి ప్రస్తావించాలో లేదో నాకు తెలియదు కానీ అతను ఎంత స్పీడ్తో డ్రైవ్ చేశాడు, ఎంత ర్యాష్తో డ్రైవ్ చేశాడు, అతను కండిషన్లో ఉన్నాడో లేదో ఇవన్నీ నాకు తెలియదు కానీ అది పోలీస్ డ్యూటీ. నేను ఇక్కడ బాడీ షేమ్ ఇది కూడా నా పాయింట్ కాదు. అంటే అక్కడ చనిపోయిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ మాటలు మాట్లాడాను. ఎంత బక్కపల్చట వ్యక్తి అంటే ఇన్ ద సెన్స్ నాట్ ఫిజికల్లీ ఓన్లీ, ఎకనామికల్గా ఆ కుటుంబానికి పరంగా కూడా చూసిన ఒక గొర్రెల కాపరి రాత్రి 9 తర్వాత నడుచుకుంటూ వెళుతున్న ఒక బక్క ప్రాణి మీద ఇది బుల్లెట్ అంటేనే వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఈ కుర్రోడు కూడా తక్కువ వెయిట్ ఏం లేడు, మినిమం 100 kgs పైన ఉంటాడు ఇతను. అంటే నేనేమంటున్నానంటే ఆ ఇంపాక్ట్ ఎంత బలంగా ఇంపాక్ట్ అయితే స్పాట్ డెడ్ అవుతారో చూడండి. ఒక రోడ్ యాక్సిడెంట్లో అంత ఈజీగా వెంటనే చనిపోరు. అయినా కూడా బీయింగ్ ఏ డాక్టర్ అయ్యుండి స్పాట్కి వచ్చాడు. అదేమంటే 104 కాల్ చేసాడు, 108. ఎవరి కోసం కాల్ చేసావు నువ్వు? నీ కోసం కాల్ చేసుకున్నావు ఎవడికి తెలుసు? నువ్వు గనక నిజంగా అతన్ని బతికించాలన్న గనక నీకు కానీ మీ బాబుకి కానీ ఏమన్నా సోయుంటే నువ్వు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఆ రోజు చేయు. ఆ గంట సేపట్లోనే నీ కొడుకు నువ్వు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించుకున్నావు కానీ ఆ వ్యక్తి అసలు బతుకున్నాడో లేదో కూడా చూడలేదు. ఇది కదా అసలు టోటల్ వైలేషన్ జరిగింది. ఇందుకు కదా అసలు కేసులు పెట్టింది, హిట్ అండ్ రన్ అని చెప్పేసి. సార్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు కనీసం. వీళ్ళు హెల్ప్ చేయడానికి పాపం బతికాడో చచ్చాడో కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నాడు ఎలా? వీళ్ళు ప్రజాప్రతినిధులా? వీళ్ళు ఎట్లా అండి? పాపం పేదల నిరుపేద కుటుంబం ఉండదు, గొర్రెలు కాసుకుని బతికే వాళ్ళు. ఇవాళ రాష్ట్రం అంతా చూస్తున్నారు వీళ్ళ యొక్క రాక్షసత్వాన్ని, వీళ్ళ రాక్షస మనస్తత్వాన్ని రాష్ట్రం అంతా చూస్తున్నారు. రేపు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ రేపు 29 ఎలక్షన్ లో చూపిస్తారు. మీకు చూపిస్తారు. ఇంత దారుణమా? కనీసం వెళ్ళి అక్కడి దాకా వెళ్ళిన మనిషి వాళ్ళ ఇంటికి వెళ్ళి చచ్చిపోయిన కుటుంబానికి వెళ్ళి పరామర్శించి ఏదైనా సాయం చేశాడా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇందాక చెప్పినట్టుగా అప్పలరాజును పరామర్శించాలనే దాని మీద చిత్తశుద్ధి లేదు. అది కాదు ఎజెండా. అట్లాగే వీళ్ళని పరామర్శించాలనేది కాదు ఎజెండా. ఇవాళ రాష్ట్రంలో అందరూ ఏం చెప్పుకుంటున్నారంటే వైసీపీ పని అయిపోయింది, వైసీపీ ప్రజాదరణ తగ్గిపోయింది, వైసీపీకి రాదు భవిష్యత్తులో అనే ఒక టాక్ నడుస్తా ఉంది. అది కాదు, మాకు జనం ఉన్నారు, ఇంతమంది వస్తున్నారని నిరూపించుకోవడం కోసం ప్రతిసారి కూడా ప్రతి కారణాన్ని చూపించి ఈయన ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్ షోలు చేస్తున్నాడు. అందులో భాగమే శ్రీకాకుళం పర్యటన సార్. ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా 16 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన ఆయనకి ములాఖత్ టైం అయిపోతే దొరకదని తెలియదా? అసలు ఇంత రోడ్ షో ఎందుకండి? నిజంగా అప్పలరాజు మీద అభిమానం ఉంటే ఆయన 4 వేసుకొని, ఆయన జీప్ వేసుకొని, కారు వేసుకొని ఒక్కడే వెళ్ళి పరామర్శించు జైలుకి. ఒక్కడే వెళ్ళి పరామర్శించి తర్వాత మీడియా సమావేశంలో ఏదో చెప్పుకోవచ్చు, చెప్పాల్సిందేదో. అలా చేయలేదు కదా. అడుగడుగున బ్రహ్మరథాలు పట్టించుకోవటం, పూలు జల్లించుకోవటం, జిందాబాద్ కొట్టించుకోవటం, సాయంత్రం 6 దాకా అలాగే రోడ్డు మీద కాలక్షేపం చేశాడు. దీన్ని ఏమంటారు? పరామర్శ యాత్ర. అది పరామర్శ యాత్ర అండి? ఎవరు పిచ్చోళ్ళకి చెప్పినట్టు చెప్తారు. ఆ మొహిద్దీన్ గారు అంటారు రాజకీయ కక్ష. అసలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకవేళ మిస్ అయింది ఓకే, అనుకోకుండా ఏదో జరిగింది, ఏదో ఆ ఉత్సాహంలో దాంట్లో ఏదో టైం అయిపోయింది అనుకుందాం. ఏమైందండి నెక్స్ట్ డే ఈరోజు మార్నింగ్ ములాఖత్ ఇమ్మంటే ఎవరా ఇస్తారుగా? నాకు తెలిసినంత వరకు నీకు నిజంగా కనుక కావాలనుకుంటే మరో అవకాశం ఇస్తారుగా. ఉండో లేకపోతే మళ్ళా వచ్చు అంటే అయిపోయింది. అవును, కరెక్ట్. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ కక్షలు కాదు సార్. వీళ్ళు ఇసుక కాజేసి, లిక్కర్లో డబ్బులు కాజేసినా కేసులు పెట్టకూడదు, మా మనుషులను చంపేస్తున్నా కేసులు పెట్టకూడదు. అవి కూడా రాజకీయ కక్షలే.
వీళ్ళు బూతులు తిట్టినా గానీ, అమనా బూతులు తిట్టినా గానీ మన కేసులు పెట్టకూడదు, అది కూడా రాజకీయ కక్షగానే చూస్తారు. రాజకీయ కక్ష కాకుండా రియల్ గా మీరు చేసిన తప్పులకి శిక్ష పడిందని ఏదన్నా ఒక్కటి ఒప్పుకున్నారండి వీళ్ళు? ఒక్కటి చెప్పమనండి మొయిద్దీన్ గారిని. ఒక్కటి. చాలా ఆరోపణలు, చాలా కేసులు జరిగినాయి. ఒక్కటి నిజంగా మా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇది పెట్టారని ఒక్క మాట చెప్పమనండి మొయిద్దీన్ గారిని.